పరిశుద్ధత ఎలా వస్తుంది అని అడుగుతున్నాను. ఎలా వస్తుంది? నీ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, మైండ్ సెట్ ఎలా మారుతుంది? మన ఆలోచన విధానం, మన మాట్లాడే విధానం, మన ప్రవర్తన మారాలి అంటే ముందు మన యొక్క మెదడు మారాలంటే ఎలా మారుతుంది? ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఎక్కువగా ఏదైతే వింటామో అదే ఆలోచిస్తాం. మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో, వింటామో, ఎక్కువ ఎక్కడైతే గడుపుతామో ఎగ్జాక్ట్ దాని బిహేవియర్ అలా ఉంటుంది. ఉదాహరణ చెప్తాను చూడండి. మార్గం సినిమాలకు వెళ్ళేవాళ్ళు కదండి. సినిమా 3 గంటలు అయిపోయి వచ్చిన తర్వాత అడుగులా మాట్లాడుతుంటామా? మీరు గమనించారా? అలా మాట్లాడుతుంటాం, అలా నడుపుతుంటాం, అలా జేబులో శైలి ఇలా పెట్టుకుంటుంటాం, ఇలా ముందు పొంగిపోతుంటాం. మరి ఇప్పటివరకు బాగున్నా ఇలాగైపోయారంటే ఇప్పుడు ఆ 3 గంటల ప్రభావం ఎందు మీద పనిచేస్తుంది చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత రావాలి అంటే ముందు మాట మారాలి, పరిశుద్ధత రావాలి అంటే ముందు ఆలోచన మారాలి, పరిశుద్ధత రావాలంటే ప్రవర్తన మారాలి. ఈ 3 మారాలంటే ముందు ఏది మారాలి? నీ మైండ్ మారాలి. నీ మైండ్ మారాలంటే నువ్వు 24 అవర్స్ దేనితో స్పెండ్ చేస్తున్నావో, నీ స్నేహితులందరూ చెత్త మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ ప్రవర్తన రకరకాలుగా ఉంటే, నువ్వు 24 అవర్స్ వాళ్ళ మధ్యన ఉంటే, నువ్వు ఇంటికొని వచ్చిన తర్వాత నీ మైండ్ ఏమన్నా పరిశుద్ధంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నావా? ఎప్పటి వరకు నువ్వు ఏదైతే గడిపావో అదే ఆలోచిస్తుంది. నువ్వు మొబైల్ వాడుతున్నావు, సోషల్ మీడియాలో, మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏది వింటున్నావో, ఏది చూస్తున్నావో అదే నీ మీద ప్రభావం ఉంటుంది.